రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే రేసులో తాను ఉన్నానని, అయితే అధిష్టానం పోటీ చేయమంటే ఏ స్థానానికైనా సిద్ధమేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం చారిత్రక అవసరమని, ఇలాంటి పరిస్థితుల్లో పంతాలు పట్టింపుల జోలికి వెళ్లటం సమంజసం కాదన్న ఆలోచనతో తాను ఉన్నానని పేర్కొన్నారు. మోరంపూడి సెంటర్లో ఉన్న గన్ని శుభమస్తు ఫంక్షన్ హాల్లో శనివారం గన్ని కృష్ణ పాత్రికేయులతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు గన్ని సమాధానమిస్తూ చట్టసభల్లో ఒక్కసారైనా అడుగు పెట్టాలని ఆశ అయితే ఉందని, అందుకోసమే 2019 ఎన్నికల్లో సమయంలో చంద్రబాబు దగ్గరకు వెళ్లి చివరిసారిగా అడుగుతున్నానని, ఇకపై సీటు కోసం అడగబోనని స్పష్టం చేసినా తనకు అవకాశం రాలేదని అన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో సీటు తనకు కావాలని మాత్రం అధిష్టానాన్ని అడగబోనని, తన సీనియారిటీ సేవలను గుర్తించి పోటీ చేయాలని కోరితే ఏ స్థానానికైనా చేయటానికి సిద్ధమని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానాన్ని ముందు నుంచి ఏ సామాజిక వర్గానికి ఇస్తున్నారో ఆ సామాజిక వర్గానికే ఇవ్వాలని, అలాగే 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్న లోకల్ నాయకుడికే సీటు కేటాయించాలని కోరారు. యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ రాటుదేలారని, పార్టీని నడిపించే సమర్థత వచ్చిందన్నారు. పార్టీలో తనకు ఎవరూ గాడ్ ఫాదర్ లేరని, అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు ఏం చెబితే అది చేస్తానని ప్రకటించారు. టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. సార్, ఇక ఈ ప్రశ్న, ఈ రాజకీయాలు పోటీ చేయడం అనే ప్రశ్న ఇక్కడ రాజమండ్రిలో మీ పాత్రికేయులు వెళ్ళిన కదా, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, అక్కడికి అమెరికాలో వెళ్ళినా, తానా సభలకు వెళ్ళినా, అక్కడ ప్రతి చోట కూడా ఎన్ఆర్ఐ టీడీపీ మీటింగ్లో ప్రతి చోట కూడా అడుగుతున్నారు. అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని 52 రోజుల పాటు 53 రోజుల పాటు కారణం లేకుండా ఆధారాలని కేసుల్లో ఇరికించి ఆయన్ని కారాగారంలో పెట్టడం, అందులో మన రాజమండ్రిలో పెట్టడం అనేది దాని మీద జాలితో, ఆయన మీద సానుభూతి వచ్చింది చాలానే. దాని మూలాన ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు, ఇంకొన్ని రోజులు ఉంటే ఇంకా సానుభూతి వచ్చేస్తాను కూడా కొంతమంది అనుకున్నారు, నాయకులు కొంతమంది. ఏదైనా నేను అనేది ఏంటంటే, ప్రజలకు అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, సానుభూతితోటి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయొద్దు, తెలుగుదేశం పార్టీకి ఓటేయొద్దు. కానీ మీ సానుభూతి కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగల సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉందని, దాని మూలాన్ని ఏదో నాకు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశాడు అని నేను అనుకోవట్లా. అది అన్యాయం చేశారో చేయలేదో అనేది ఆయనకే తెలుసు. అది మనం వేరే చెప్పనవసరం పనే లేదు. ఎందుకంటే ఇచ్చిన పదవులు ఏదో నామినేటెడ్ పదవులు అనేవి ఏదో చెప్తున్నారు. నామినేటెడ్ పదవులు అనేవి అలాంటివి మామూలువి, అంటే అది స్థాయిని నిర్ణయించేవి కాదని నా ఉద్దేశం. అది అర్ధరాత్రి 1 గంటకి నన్ను పిలిచేటప్పుడైనా ఇది ఇంటర్వ్యూస్ అని పెట్టి, నాకు కూడా ఇంటర్వ్యూ పెట్టినప్పుడు నేను ఒకటి చెప్పిన, ఇదే లాస్ట్ టైం మిమ్మల్ని అడగడం, నా చట్టసభలో వెళ్ళాలనే ఒక ఆకాంక్ష బలంగా ఉంది. ఇదే ఆఖరిసారి మిమ్మల్ని అడగడం, మీరు అవకాశం ఇస్తే పోటీ చేస్తాను, నేను మళ్ళీ మమ్మల్ని అడగనని చెప్పాను. ఐ స్టాండ్ బై దట్ వర్డ్. నేను మళ్ళీ అడగకపోతే అమ్మాయినా పెట్టదంటే దాని వేరే విషయం. నేను అడగదలుచుకోలేదు. నేను ఒకవేళ నేను పోటీలో ఉండాలని, నేను పోటీ చేయమని అడిగితే అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా నేను పోటీ చేస్తాను. అడగదిద్ద లేనప్పుడు మన మాట చెల్లనప్పుడు మౌనంగా ఉండడమే మంచిదని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి ఆ మౌనాన్నే పాటిస్తాను. అది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. మీరందరూ కూడా భావిస్తే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్నుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మీరు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వాలని మళ్ళీ తప్పు పని చేస్తే దాని భవిష్యత్తు అంతా, ఇక్కడ భవిష్యత్తు అంటూ ఉండదు. ఇంకా రాష్ట్రంలో భవిష్యత్తు అంటూ ఉండదు. మీ పిల్లలకి కూడా ఎటువంటి అవకాశాలు లేకుండా మొత్తం రాష్ట్రం అంతా చిత్రమైపోయి, చిన్నాభిన్నం అయిపోయి, అంధకార బంధనం అయిపోతుంది.